ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సభలో ఫ్లెక్సీల హడావిడి సాగుతోంది. కొంతమంది అభిమానులు ఏపీ మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వాటిని అధికారులు తొలగించారు. అదేవిధంగా టీడీపీ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు మాజీ సీఎం ఎన్టీఆర్ ఫోటోలతో తెలుగు యువత నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది. రైతు ఆశీర్వాద సభ పేరుతో ఈ బహిరంగ సభ జరగనుంది. దీనికి దాదాపుగా 2-3 లక్షల మంది తరలించేందుకు ఏర్పాటు చేశారు. అయితే బహిరంగ సభకు సంబంధించి వచ్చే సందర్భంలో ఫ్లెక్సీల అడావుడి అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోగా, అదేవిధంగా నిన్న సాయంత్రం అంటే జగన్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్కలతో కూడిన వీడియోను కూడా అంటే దానికి సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. జగన్నాథపురం వద్ద జరుగుతున్న బహిరంగ సభకి చేస్తున్న మా రేవంత్ అన్నకు స్వాగతం సుస్వాగతం అంటూ తెలుగు యువత పేరు మీద అంటే ఎన్టీ రామారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్కలతో ఇట్లా ఫోటో అంటే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అక్కడక్కడ అంటే నిన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే అధికార యంత్రాంగం ఆ ఫ్లెక్సీలని తొలగించడం జరిగింది. అంటే పార్టీలో ఉండే జగన్ అభిమానులు, అదేవిధంగా టీడీపీ అభిమానులు ఈ విధంగా ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలకు సంబంధించి కొన్ని అధికారులు తొలగించగా మరికొన్ని మాత్రం ఆ విధంగానే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఫ్లెక్సీల హడావుడి ఇక్కడైతే కొనసాగుతుంది. ఖమ్మం నుంచి బానకల్ల మీదుగా మధిర రూటు, ఈ రూటు వరకు కూడా భారీ ఎత్తున ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. స్వాగత సుస్వాగతాలు చెప్తూ ప్రధానంగా బట్టి విక్రమార్క నియోజకవర్గం కావడంతో అంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఈ ఫ్లెక్సీలను అయితే పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అయితే ఇదే సందర్భంలో ప్రతి సభలో కూడా ఎక్కడో చోట ఎక్కువగా ఇటీవల కాలంలో జగన్కి సంబంధించిన ఫ్లెక్సీలు ఎక్కువగా పెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎవరో ఒకరు అంటే ఊరేగింపులో, ర్యాలీలో, ఇంతకుముందు కూడా పాలేరులో వస్తున్న సందర్భంగా అంటే రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా పాలేరులో కూడా జగన్ ఫ్లెక్సీతో, అదేవిధంగా వైసీపీ జెండాతో ఒక కార్యకర్త ర్యాలీలో పాల్గొనడం కూడా ఆ రోజు జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా అంటే మధిర నియోజకవర్గంలో జరుగుతున్న ఈ సభకు సంబంధించి ఇక్కడ కూడా ఇటు జగన్కు సంబంధించినవి, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన అక్కడక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడంతో అదొక చర్చనీయాంశంగా మారింది. అంటే ఫస్ట్ జగన్కి సంబంధించినవి పెడితే ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన కూడా అభిమానులు కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల హడావుడైతే ఇక్కడ కొనసాగుతుంది. జనం అయితే సభకు వచ్చేందుకు క్యూలు కడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.